హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పిల్లలకి టిఫిన్ కాడ నుంచి పట్టుకొని లంచ్ ప్రిపేర్ దాకా చేసుకున్న వెరైటీ అయితే చూడండి. ముందైతే ఉప్మా చేశాను. ఉప్మాకి కాంబినేషన్గా పల్లీలది చట్నీ అయితే చేశానండి. అలాగే వేడి వేడి అన్నం అయితే లంచ్ ప్రిపేర్ అయింది మధ్యాహ్నానికి. అలాగే గోరుచిక్కుడుగాయలు వేపుడైతే చేశాను. పప్పు అయితే చేశానండి పిల్లలకి. ఇప్పుడైతే ఇంతసేపు పట్టిందండి పనికైతే. ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళినాక మళ్ళీ అయితే ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళని ఆటో వ్యాన్ వచ్చినాక ఆటోలో వాళ్ళని ఎక్కేసి అలాగే ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని అయితే చేసుకోవాలి. ఇంట్లో పని ఇంకా బోల్డ్ అంత ఉంటుంది. పొద్దున్న లేచిన కాడి నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చేంత వరకు ఆడోళ్ళకైతే కొంచెం కానీ తీరుకుండదండి. వాళ్ళకి పొద్దున్న లేచి ఇంత అయితే ప్రిపేర్ చేసినాక టిఫిన్ కాడి నుంచి లంచ్ దాకా మనం ప్రిపేర్ చేస్తాం కదా. తర్వాత మళ్ళీ రొటీన్గా మళ్ళీ ఇంట్లో పనిని చేయాలి. రొటీన్గా పని చేయాలండి. ఇంట్లో అయితే కొంచెంగా ఆడవాళ్ళకి తీరుకుంటుంది చూడండి. మళ్ళీ సాయంకాలం పొద్దున్నుంచి పని అయిపోయిందంటే సాయంకాలం అలాగే మళ్ళీ పని ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్ అయితే చేయాలి. మళ్ళీ రాత్రికి డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలి. ఎంత అయితే ఉంటుంది కదండి ఆడవాళ్ళ పని అయితే. అలాగే బయటికి పని వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో చేసుకొని మళ్ళీ పనులకు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. అలాగా ఆడవాళ్ళకి కొంచెం కానీ తీరికైతే ఉండదండి. కొంతమంది అయితే అంటారు ఇంట్లో ఉండి ఏం పని అయితే మీరు చేస్తారని అంటారు. కానీ బయట పని అయితే ఒకటే ఉంటుందండి. ఇంట్లో లాగా అదొకటి ఇదొకటి అయితే పని ఉండదు. కొంచెంసేపు కూర్చోలేము, కొంచెంసేపు లేయలేము. అలాంటి పనులు అయితే మనకు ఉంటాయి. అందుకనేసి ఆడవాళ్ళు ఏం చేస్తారని తక్కువగా ఇది చేయకూడదండి. ఇంట్లో పని అయితే అన్నీ ఉంటాయి కదా, బోల్డ్ పనులు అయితే ఉంటాయి ఆడవాళ్ళకి. దాంట్లో అయితే ఇలాంటి వీడియోస్ కానీ చేసి ఆడవాళ్ళు బయటకు వెళ్ళలేక ఇవైతే చేసి పెడుతుంటారు. కానీ మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోదండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.